తమిళనాడులోని జల్లికట్టు లొల్లి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్పై అమితంగా ప్రభావం చూపినట్టుగా ఉంది. తమిళుల మెరీనా బీచ్ నిరసనోద్యమం దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో అది ఆధారం చేసుకుని ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం కొత్త ఊపిరులు పోసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్ర యువత అంతా కలిసి రిపబ్లిక్ డే రోజున విశాఖపట్నం ఆర్కే బీచ్లో చేపట్టబోయే ప్రత్యేక ఉద్యమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు కూడా ప్రకటించారు. అంతేకాకుండా దేశ్ బచావో పేరుతో పవన్ కళ్యాణ్ ఒక ఆల్బమ్ను కూడా విడుదల చేసి రంగంలోకి దిగుతున్నాడు. అయితే దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ అయిన వైకాపా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దాంతో వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా హడావిడిగా ట్విట్టర్లో ఆర్కే బీచ్లో జరిగే విద్యార్థుల నిరసనకు తమ పార్టీ మద్దతు కూడా ప్రకటించాడు. కాగా 2019లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని భావిస్తున్న జగన్కు పవన్ ఒక అడ్డుపుల్లగా మారి అధికారం కొట్టుకుపోతాడేమోనన్న కలవరం ఏర్పడినట్టుగా జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తుంది. అందుకనే ట్విట్టర్లో ఎన్నడూ స్పందించని జగన్ పవన్ ఫీవర్కు లోబడి ఆయనకు దీటుగా యువతకు మద్దతు పలకడం వెనుక పెద్ద రహస్యమే దాగున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే వైజాగ్లో జరిగే ఆర్కే బీచ్ నిరసన దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారే ప్రమాదం లేకపోలేదని వెల్లడవుతుంది. ఈ సందర్భంగా ఆర్కే బీచ్లో జరగబోయే ఈ ఉద్యమ కార్యక్రమంలో పవన్ పంచ్ పేలుతుందా లేక జగన్ గన్ పేలుతుందో వేచి చూడాల్సిందే.